హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యుక్త వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసరికి ఆర్గనైజింగ్ ర్యాక్ అనమాట. ఇది వచ్చేసరికి మీషోలో పర్చేస్ చేశాను. 1000 రూపీస్ పడింది, 1100 ఆర్ 1000 పడింది. తక్కువ బడ్జెట్లో కూడా కావాలంటే ఉన్నాయి. ఇది వచ్చేసరికి అంతా ఎక్కడికక్కడ డివైడ్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఉప్పతీయచ్చు. ఈ ర్యాక్ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, మనం ఎక్కువ ఐటమ్స్ ఆర్గనైజింగ్గా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే పిల్లల టాయ్స్కి రిలేటెడ్ వాడుతున్నాను. పిల్లల టాయ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ ఉంచాల్సి వస్తుంది కదా. మా అక్క వాళ్ళైతే గోతంలోనో బకెట్లోనో వేసి పైకి పెట్టేవాళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి కూడా వీలుగా లేకుండా అన్నట్లు. నేను అలా చేయకుండా ఇలా ఆర్గనైజింగ్గా పెడతా. వాళ్ళు ఏ టాయ్ కావాలంటే ఆ ర్యాక్ ఓపెన్ చేసుకొని ఆడుకుంటున్నారనమాట. ఒక ర్యాక్లో వచ్చేసరికి మ్యాగ్నెటిక్ స్టిక్స్ ల్యాప్టాప్ చిన్నది ఉంది, పిల్లలకి రిలేటెడ్. ఇది పని చేయట్లేదు కానీ అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని కొంతసేపు ఆడుకుంటారు. అలా ఒక ర్యాక్లో వచ్చేసరికి మ్యాగ్నెటిక్ స్టిక్స్, ఇలా ల్యాప్టాప్ అనేది పెట్టేసాను అనమాట. ఇంకో ర్యాక్ వచ్చేసరికి బ్లాక్స్ ఉంటాయి కదా, ఇంకో ర్యాక్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అనమాట. మంకీస్, ఫ్రూట్ నేమ్స్కి రిలేటెడ్, కలర్స్కి రిలేటెడ్, ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్కి రిలేటెడ్, నంబర్స్కి రిలేటెడ్. ఈ ఒక ర్యాక్ వరకు ఓన్లీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అనమాట. అలా ఒక ర్యాక్లో అలా ఆర్గనైజ్ చేశాను. ఇంకో ర్యాక్ వచ్చేసరికి బ్లాక్స్, ఇవన్నీ బ్లాక్స్ కదా, ఒక సెట్ బ్లాక్స్ అన్నీ ఒక ర్యాక్లో పెట్టేశాను. ఇంకోటి, ఇవి ఒకటి ఉంటే ఒకటి లేదన్నట్టు ఓల్డ్ టాయ్స్ అనమాట. ఇవన్నీ ఒక ర్యాక్లో అడ్జస్ట్ చేస్తాను. ఇంకో ర్యాక్ ఉంది కానీ అడ్జస్ట్ చేసా, అట్లా ఆ టైంలో అలా పెట్టేసా అనమాట. ఇలా మనకి నచ్చినట్లుగా ఏవైనా సరే నేనైతే టాయ్స్ పెట్టాను. మీరు పిల్లల బట్టలకి రిలేటెడ్ కానీ ఇంకోటి ఫ్యాషన్కి రిలేటెడ్ కానీ అలా ఈజీ వేలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో ర్యాక్లో వచ్చేసరికి ఇది వాటర్ ప్రూఫ్ బుక్ అనమాట. వాటర్తో స్కెచ్, పిల్లలు గోడల మీద అట్లా గీస్తారు కదా, ఇది అలా కాకుండా వాటర్ పెన్ను ఉంటుంది, దాని మీద గీస్తే కలర్స్ లాగా వచ్చేసి దానిలో ఉన్న పిక్చర్ బయటికి కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేశాము. ఒక ర్యాక్లో కీప్యాడ్, ల్యాప్టాప్ అలా పెట్టేసాము. ఇదేమో ఎడ్యుకేషనల్ ర్యాక్ అనమాట. డౌన్లో అలా దాని మీద కావాలంటే మనం ఫ్లవర్ వాజ్ అలా అయినా పెట్టుకోవచ్చు. ఒక కార్నర్లో పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. నేను అంతకుముందు ఇది ఒక కారు ఉండేది, ఈ కారులో మొత్తం పడేసేదాన్ని అనమాట. పిల్లలు వెతుక్కోవడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఆర్గనైజింగ్గా ఉండేసరికి ఏ ర్యాక్లో టాయ్స్ కావాలంటే ఆ ర్యాక్లో అవి తీసి వాడుకునేవాళ్ళు. ఇది ఒక కొత్త బొమ్మ, సెల్ ఫోన్ అనమాట. దాంట్లో బ్యాటరీలు రావడంతోనే లేవు, అది అట్లా నామకే వాస్తే ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.